ఉంది. సో ఒక మంత్రి అంటారు 70,000 నియామకాలు మేము ఇచ్చినామని చెప్పేసి, ఇంకొక మంత్రి అంటారు మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి. మన స్వయాన ముఖ్యమంత్రి గారు మేము 60,000 నియామకాలు ఇచ్చినామని చెప్పేసి అంటున్నాం. అయ్యా నువ్వు ఎలా ఇచ్చినావు? చిట్టాతో సహా ఇక్కడికి వచ్చినాను. ఎందుకనంటే మనము విత్తనం నాటేది ఒకరైతే ఆ పంటను కోసి మాదని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఉద్యోగ నియామకాలు మొత్తం కూడా 1,60,000. అందులో చివరి దశలో వాళ్ళు నిర్వహించింది మొత్తం కూడా 47,503 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిందే. మీరు ఏర్పడినటువంటి ఒక 2.5 సంవత్సరాలలో కేవలం 16,000 ఉద్యోగాలు మీరు నియమించి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి మీరు అన్నారు. కాబట్టి ఇది సరికాదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఒకసారి మా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు కేసీఆర్ ఉద్యోగాన్ని కనుక మీరు ఒరగొడితే మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మా నిరుద్యోగులని ఎలక్షన్లో ఒక ముడిసరుకులు వాడుకున్నటువంటి మీరందరూ కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి సంబంధం ఇప్పుడు వచ్చేసింది. సో ఆనాడు జియో నంబర్ 40 మాకు అన్యాయం జరిగిందంటే ఏ ఒక్కరు కూడా రాలేదు. అదే మాకు రాకేష్ రెడ్డి అన్న గారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పరామర్శించి మీరు బాధపడద్దు, ఖచ్చితంగా నేను మీకు ఎంట ఉంటా, మీకు న్యాయం జరిగే వరకు మీకు నేను కొట్లాడతానని చెప్పేసి మాకు భరోసా ఇచ్చినటువంటి అన్న వ్యక్తిగతంగా మీ అందరూ కూడా అన్న మేము మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఒకటే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 19,000 నియామకాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను త్వరలో 5,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎలా కనిపిస్తున్నాము? వినేవాళ్ళు వేరేళ్ళు అయితే వర్షాకాలాన్ని వేసవికాలం అని చెప్తారు వీళ్ళు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే బలంగా ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇక్కడ నుంచి, మీరు కనుక ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ని ఏదైతే 7,000తో ఇస్తామని చెప్పేసి అంటున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. తక్షణమే 19,000 ఖాళీలతో భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి మీరు 31 జీవో ఇచ్చారు, దానివల్ల 2 సంవత్సరాలు మీరు పొడిగించారు. ఆ మధ్య కాలంలో దాని కాస్త 34 సంవత్సరాలు ఇస్తారు కదా అని చెప్పేసి మేము అందరూ కూడా సంతోషపడ్డాము. కానీ మీరు మళ్ళీ 87వ జీవో తీసుకొచ్చి మీరు 2 సంవత్సరాలు తగ్గించారు. వయోభారం పెరిగిన మిత్రులందరూ కూడా రోజు మాకు ఫోన్ చేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా కనుక ఆత్మహత్య చేసుకుంటే మాత్రం మీ యొక్క ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. సో కాబట్టి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా వయోపరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు మీరు కనుక కేటాయించి నోటిఫికేషన్ రాకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన రాష్ట్రం కోసం మనం కొట్లాడామో ఆ రకంగా ఉద్యమం మళ్ళీ యొక్క మేము తెరలేపుతాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, సెంట్రల్ లైబ్రరీ నుంచి రవికుమార్ గారు ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడతారు.